ఇంట్లో పరువు వీధిలో ఎందుకు పెట్టుకుంటున్నారో మరి ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ వీడియో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ల ఫ్యాన్స్కి, కాపులకి అంకితం. వీళ్ళందరూ కూడా ఆ నందమూరి కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యాన్స్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్కి, పవన్ కళ్యాణ్ అంటే అల్లు కుటుంబానికి, మేఘా కుటుంబానికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా లేదా అనేది ఎవరికి తెలియదు. సరే ఉన్నాయా అని అనుకుందాం. గొడవలు ఏమన్నా ఉంటే మీరు ఆ 4 గోడల మధ్య కొట్టేసుకోండి, బట్టలు చింపేసి కొట్టేసుకోండి. రోడ్డుని ఎందుకు పడుతున్నారు? రోడ్డుని పడితే పోయేది ఎవరి పరువు? మీ పరువు కాదా? పోయేది మీ పరువే కదా. ఇప్పుడు నేను ఇంకా మూవీ అయితే ఇంకా చూడలేదు. అందులో 2 డైలాగ్స్ బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఒకటి ఏంటి డైలాగు? ఎవడరా బాసు, ఎవడికి బాసు, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి, అందరికీ నేనే బాస్ అని ఒక డైలాగ్ చెప్పారు. అది చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, రామ్ చరణ్ ఉద్దేశించి అన్న డైలాగే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంకో డైలాగ్ ఏంటి? అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టేస్తానని ఏదో ఇంకో డైలాగ్ ఏదో ఉందంట. మరి ఈ 2 డైలాగులు నిజంగా మూవీలో ఉన్నాయా లేదా అనేది నేను ఇంకా మూవీ చూడలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ ఒకవేళ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ తప్పు ఇద్దరిదే ఉంది. అంటే గొడవ పడడానికి కారణం ఏంటి, ఎవరు కారణం, గొడవ ఏంటి అనేది మనకు తెలియదు. దాని గొడవ వదిలేద్దాం. బయట పెట్టుకోవడంలో మాత్రం ఇద్దరు తప్పు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి ఎర్రచందనం ఈ సినిమాలు తీస్తూ హీరోగా చూస్తున్నారనే డైలాగు తప్పు. ఎస్, వెదపని చేసే వాళ్ళని హీరోలుగా ఎలివేట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి, అది తప్పే. కాకపోతే ఇక్కడ గొడవ జరుగుతుంది అన్నప్పుడు ఆ డైలాగ్ వేయడం తప్పు. 2, అల్లు అర్జున్ ఇప్పుడు నేను చెప్పిన 2 డైలాగ్స్ మూవీలో ఉండడం కూడా తప్పే. గొడవలు జరుగుతున్నాయి అని టాక్ ఉన్నప్పుడు ఇలాంటి డైలాగ్స్ పెట్టడం తప్పు. సరే, ఎవడు బాసు ఏంటి అనేది అంటే పోన్లేదు, ఏదో మూవీకి రిలేటెడ్గా ఏదో పోయిందనుకోవచ్చు. ఇప్పుడు ఈ అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టేస్తాను అనే డైలాగ్ పెట్టడం మాత్రం ఇప్పుడు చిరంజీవిని కూడా ఉద్దేశించి అన్నమాటగానే అయిపోయింది. సరే, ఇది ఎంతవరకు ఈ డైలాగ్స్ నిజం అనేది నాకు తెలీదు, ఇంకా మూవీ చూడలేదు కాబట్టి. ఎందుకు రోడ్డున పడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబానికి మధ్య గొడవ ఏంటి అలా అందరికీ తెలిసిన విషయమే. ఏ రోజైనా రోడ్డు మీద పడ్డారా? సరే, స్టార్టింగ్లో కొంతవరకు జరిగింది, వాళ్ళు రోడ్డు ఎక్కారు కొంతకాలం. కానీ ఎప్పుడైతే పరువు పోతుందో, మన కుటుంబ పరువే పోతుంది, డ్యామేజ్ మనకే జరుగుతుంది అని తెలుసుకున్న వెంటనే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, రోడ్డు ఎక్కేస్తున్నాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. టాక్ ఏంటి? తన కన్న తండ్రి అయిన హరికృష్ణ గారిని చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా అవమానించాడు, అందుకనే దూరంగా ఉంటున్నాడని టాక్ నడుస్తుంది. ఏ రోజైనా జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ, బాలకృష్ణ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఏమైనా రోడ్డు ఎక్కారా? వాళ్ళ కుటుంబ పరువును వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ కులం పరువును వాళ్ళు కాపాడుకుంటున్నారు, బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. మరి మనకేం పోయే కాలం? కాపులకి ఏం పోయే కాలం? ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో గొడవ పడినంత మాత్రం అల్లు అర్జున్ కాపుడు కాకుండా పోతాడా? ఇది ఒకసారి కాపులు ఆలోచించుకోండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు కొట్టుకుని వాళ్ళ రోడ్డు ఎక్కడమే బూత్ అనుకుంటే మీరు రోడ్డు ఎక్కడ ఇంకా పెద్ద బూతు. మళ్ళీ మీరు వైసీపీని ఎందుకు అంటున్నారు? వాడంతే, 2 అన్నదమ్ములు కొట్టుకుంటే మధ్యలో 3వ వ్యక్తి లాభపడటానికే చూస్తాడు, ఆ గొడవలు ఇంకా పెంచి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాలు ఏవో వాళ్ళకి ఎడితే వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా రోడ్డు ఎక్కడం మానేయండి. గొడవలు ఏమన్నా ఉంటే 4 గోడల మధ్య సెటిల్ చేసుకోండి. ఇంకొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మేము మెగా కుటుంబం. మీ మెగా కుటుంబం ఏంట? కుటుంబం లాంటి వాళ్ళం అంతవరకే.
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగితే మనకేమి ఇన్విటేషన్ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఏమి చేయట్లేదు కదా. మనం కుటుంబం లాంటి వాళ్ళం మాత్రమే. కానీ వాళ్ళు కుటుంబం. అల్లు అర్జున్ చిరంజీవికి స్వయాన మేనల్లుడు. ఇవాళ కొట్టుకున్న రేపు అన్న రోజు ఖచ్చితంగా కలుస్తారు. మంచికో చెడుకో దేనికో దానికి ఖచ్చితంగా కలుస్తారు. మధ్యలో హడావిడి చేసి మీరు వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెంచొద్దు. మీరు ఆ దూరం ఇంకా పెంచొద్దు. గుర్తుపెట్టుకోండి. కాపులకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకున్నంత మాత్రం అల్లు అర్జున్ కాపుడు కాకుండా పోడు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నాను, వాళ్ళని రోడ్డుని పడ్డారని మీరు ఇంకా వాళ్ళు గుడ్డలు ఓడదీసిన రోడ్డు మీద నుంచోబెట్టద్దు. ఈ విషయంలో ముందే చెప్పా కదా, నందమూరి కుటుంబాన్ని వాళ్ళ ఫ్యాన్స్ని చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకసారి దీని గురించి నిజంగా గొడవలు ఉన్నాయా లేదా మన ఎవరికి తెలీదు. ఒకవేళ నిజంగా ఉన్నాయి అనుకుందాం. అనుకుంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, అల్లు అర్జున్ గారికి చెప్తాను, మీరు రోడ్డు ఎక్కొద్దు. మీకేమన్నా గొడవలు ఉంటాయి, మీ 4 గోడల మధ్య బట్టలు దించుకుని కొట్టేసుకోండి. కానీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు నవ్వుతూ కనిపించండి. పోయేది మీ పరువు మాత్రమే కాదు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి దీన్ని ఇప్పటికైనా సరి చేసుకుంటారా, లేకపోతే ఇలా రోడ్డును పడి బేకార్ వాళ్ళ రోడ్ల పడి మీద కొట్టుకుంటారా? మీ ఇష్టం.